ఆంగ్ల నూతన సంవత్సరం 2025లో అదృష్టము ఐశ్వర్యము కలిసి రావటానికి, గ్రహదోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి కుంభరాశిలో జన్మించిన వాళ్ళు ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో నేటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. ప్రధానంగా కుంభరాశిలో జన్మించిన వారికి 2025 సంవత్సరంలో ఏలినాటి శని దోషం నడుస్తోంది. మార్చి 30వ తేదీ వరకు జన్మంలో ఏలినాటి శని దోషం, మార్చి 30 తర్వాత నుంచి ద్వితీయంలో ఏలినాటి శని దోషం ఉంది. ఈ ఏలినాటి శని దోషం మొత్తం తొలగిపోవాలంటే శివారాధన చేయాలి. పరమశివుడి విగ్రహానికి, పరమశివుడి లింగ స్వరూపానికి నల్ల నువ్వులు కలిపిన నీటితో కానీ, నల్ల నువ్వులు కలిపిన ఆవు పాలతో కానీ అభిషేకం చేసుకోవాలి. అలా చేసుకుంటే ఏలినాటి శని దోషం తొలగిపోతుంది. అలాగే శనివారాలు నువ్వులతో తయారు చేయబడిన పదార్థాలు శివాలయ ప్రాంగణంలో భక్తులకు పంచిపెట్టడం ద్వారా కూడా ఏలినాటి శని దోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే ప్రతి శనివారము శని విగ్రహానికి నువ్వుల నూనెతో తైలాభిషేకం చేసుకుంటే కూడా ఏలినాటి శని దోషం నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే ఆంగ్ల నూతన సంవత్సరం 2025 సంవత్సరంలో మే 18వ తేదీ నుంచి రాహుకేతువుల బలం మొత్తం కూడా కుంభరాశి వాళ్ళకి తగ్గిపోతుంది. రాహు జన్మంలో సంచారం, కేతువు సప్తమంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి ఈ రాహుకేతు దోషాలన్నీ తొలగిపోవాలంటే కుంభరాశి వాళ్ళు మంగళవారం పూట దగ్గరలో ఉన్నటువంటి పుట్ట దగ్గరకు వెళ్ళాలి. పుట్ట మీద పసుపు కుంకుమ జల్లి పుట్టలో పాలు పోసి పుట్ట చుట్టూ ప్రదక్షిణలు చేయాలి. అలాగే మంగళవారం పూట సుబ్రహ్మణ్య ఆలయంలో రాహుకాల దీపాలు వెలిగిస్తే కుంభరాశి వాళ్ళకి రాహుకేతు దోషాలన్నీ తొలగిపోతాయి. మంగళవారం సుబ్రహ్మణ్య ఆలయ ప్రాంగణంలో ఎర్రటి మట్టి ప్రమిదలలో ఆవాల నూనె పోసి దీపాలు వెలిగించినట్లయితే ఈ రాహుకాల దీపాల వల్ల రాహుకేతు దోషాల నుంచి బయటపడవచ్చు. లేదా నిమ్మ దొప్పల్లో దీపాలు వెలిగించినా కూడా రాహుకేతు దోషాలన్నీ తొలగిపోతాయి. అలాగే రాహుకేతు దోషాలన్నీ తొలగిపోవాలంటే మంగళవారం నాడు సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేయటం, సుబ్రహ్మణ్య స్వామికి ఆవు పాలతో అభిషేకం చేయించుకోవటం, ఇలా 9 మంగళవారాలు చేయటం ద్వారా కూడా కుంభరాశి వాళ్ళకి 2025 సంవత్సరంలో రాహుకేతు దోషాలు తొలగిపోయి అదృష్టము ఐశ్వర్యము సిద్ధింపజేసుకోవచ్చు. కుంభరాశి వాళ్ళకి 2025 మే 15 వరకు గురుబలం లేదు. ఈ గురుబలం లేకపోవటం వల్ల వృత్తిపరంగా కొన్ని సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఆరోగ్యపరంగా చిన్న చిన్న ఇబ్బందులు కూడా ఉంటాయి. మే 15 వరకు గురుబలాన్ని పెంపొందింపజేసుకోవాలంటే గురువారం పూట దగ్గరలో ఉన్నటువంటి మేడి చెట్టు దగ్గరకు వెళ్ళి దీపం వెలిగించి ప్రదక్షిణలు చేయాలి. మేడి చెట్టు అందుబాటులో లేని పక్షంలో దత్తాత్రేయుడి విగ్రహానికి శనగలు దారంతో దండలాగా కట్టి ఆ శనగల దండ అలంకరించాలి. ఇలా చేస్తే గురుబలం పెరుగుతుంది, సమస్త శుభాలు కలుగుతాయి. మే 15 తర్వాత నుంచి గురుబలం విశేషంగా వస్తుంది. గురువు పంచమ స్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి వృత్తిపరంగా, ధనపరంగా, కుటుంబ పరంగా, ఆరోగ్యపరంగా మంచి ప్రయోజనాలను సిద్ధింపజేసుకోవచ్చు. కాబట్టి ఆంగ్ల నూతన సంవత్సరం 2025 సంవత్సరంలో కుంభరాశి వాళ్ళు ఈ ప్రత్యేకమైన పరిహారాలు పాటించుకున్నట్లయితే సంవత్సరం మొత్తం అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని సిద్ధింపజేసుకోవచ్చు.